చెప్పాలి. ఎట్లున్నావు? ఎట్లుంది లైఫ్? సూపర్ హ్యాపీగా అసలు పని చేసుకోవాలి, తినాలి, పని చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. షోస్ ప్లాన్ చేయాలి, షోస్ చేయాలి, అంతే. ఇంకా వర్క్ 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 అంతే. అది యూజ్ అయ్యిస్తుంది ఆర్ట్లో హ్యాపీనెస్ వర్క్ అంతే. చేస్తుంటే. అది నిజం. ఒక వర్క్ మొత్తం చేసి మనం అది కంప్లీట్ అయినాక, అది చూసినాక అది కంప్లీట్ అయినాక వచ్చే ఆనందం ఉంటుంది చూడు, అది నీకు ఎక్కడ దొరకదు. ఆ ఫీల్ అనేది అసలు అల్టిమేట్. అది దానికి వేరే ఆప్షన్ ఉండదు ఇక మనకి. నిజంగా అది ఒక మంచి ఫీల్ అది. కరెక్ట్. ఇంకా కొన్ని చిన్న వర్క్స్ జరుగుతున్నాయి, చెప్పు ఒకసారి. ఇప్పుడు మ్యాక్సిమం ఇవి డ్రాయింగ్స్ ఉన్నాయి, పోర్ట్రేట్స్. ఒక్కొక్క దాంట్లో ఇవి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, చిన్న చిన్నగా. ఇవి మనం ఆల్రెడీ ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ, అక్కడ వర్క్ స్టాప్ అయింది, స్టాప్ అయినాక ఇక్కడ వచ్చి కూర్చున్నాం, ఇక్కడ వచ్చి కూర్చున్నాక ఈ వర్క్ చేయబుద్ధి అవుతుంది అనమాట మ్యాక్సిమం. పోర్ట్రేట్ ఇప్పుడు ఇది మామూలుగా పోర్ట్రేటే, కానీ ఇందులో కూడా కాన్సెప్ట్ ఉంటుంది నీకు, డీటెయిల్ గా పోర్ట్రేట్. అందులో నీకు కాన్సెప్ట్ ఉంటుంది, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడే కానీ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళు మనకు ట్రెజర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అనేటివి మనకు చాలా వస్తున్నాయి. ఒక జనరేషన్ 2 జనరేషన్స్ వీళ్ళ లైఫ్లో అసలు ఒక 4 జనరేషన్లన్నా చూసి ఉంటారు వీళ్ళు. కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఏం చేసినారు, మనం ఏం చేయొద్దు, ఏం చేసినాం అనేది మనకు వాళ్ళు చెప్తారు కదా. మన తండ్రికి చెప్తారు, మన మన్మన్లకు చెప్తారు, వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్. అందుకే అట్లా హెడ్ ఫోన్స్ పెట్టినావు ఇక్కడ. హెడ్ ఫోన్స్ అదే అంటే వాళ్ళకు జనరల్గా ఇప్పుడు అంటే ప్రతి జనరేషన్లో వచ్చే ప్రతి న్యూ థింగ్ని వాళ్ళు దాన్ని చేస్తారు. 4 జనరేషన్లు, వాళ్ళ జనరేషన్ అనే టైంలో వాళ్ళు రేడియో అయిన ఉంటారు. ఇలా జనరేషన్ ఇంకా ముందరికి వచ్చేటాలకల్లా తన కొడుకు జనరేషన్లో కూడా, తన మన్మడ్ జనరేషన్లో హెడ్ ఫోన్స్, ఇంకా ముందరికి వెళ్తే ఇంకా వేరే థింగ్స్ అనమాట. అంటే ప్రతి జనరేషన్లో వచ్చే కొత్త దాన్ని కూడా వాళ్ళు ఆస్వాదిస్తారు, దాన్ని లైక్ చేస్తారు, దాన్ని ఇష్టపడతారు వాళ్ళు. అట్లా న్యూ థింగ్స్ అనేటివి ఎప్పుడు ఒక కొత్త దాన్ని నేర్పుతుంటాయి. అట్లా ఇందులో తనకు కళ్ళు క్లియర్గా కనిపించకుండా చూపెట్టిన దానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట. ఎప్పుడే కానీ ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది చాలా కామ్గా ఉంటుంది అనమాట. అట్లా కొన్ని చిన్నవి కొన్ని పెద్ద వర్క్స్ ఉన్నాయి. ఎట్లా వర్క్ చేస్తుంటావు రెగ్యులర్గా? మ్యాక్సిమం నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని ఒక ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకో, దీంట్లో వేరే థాట్ పని చేస్తుంది. వేరే సైజ్ తీసుకున్నప్పుడు అందులో వేరే థాట్ పని చేస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, అది ఒక రకంగా. అట్లా పెన్సిల్, చార్కోల్, వాటర్ కలర్, యాక్రిలిక్, ఇట్లా అన్ని మీడియంస్ వర్క్ చేయడం ఇష్టం నాకు. అంటే నేను ఏడ కూర్చుంటున్నా ఆడ ఒక డిఫరెంట్ సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అట్లా అట్లా ప్రతి దానికి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది అందులో. అది కూడా నేచర్కి, సైన్స్కి, అన్నిటికీ దగ్గరగా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. మనం సమాజానికి ఆర్ట్ అనేది మెయిన్గా నా ఉద్దేశంలో మనం ఏదో ఒకటి సొసైటీకి ఇవ్వాలి. ఎందుకంటే ఆర్ట్ పుట్టింది మన కేవ్స్ నుంచి. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏదైతే వేటాడినారో దాన్ని స్క్రిప్ట్గా అక్కడ రాసినారు, అక్కడ ఆ బొమ్మలు గీసినారు. అప్పుడు వాళ్ళు వేటాడిన అనే విషయం మనకి ఎట్లా తెలిసింది? ఆ బొమ్మల ద్వారా తెలిసింది. అంటే ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా అది ఆ గుహలలో వాళ్ళు రాసిన అది వాళ్ళ ఏలిముద్రలు కానీ, వాళ్ళు వేసిన ఆర్ట్ కానీ ఇప్పటి వరకు ఉంది. అంటే దాని ద్వారా ఒక హిస్టరీ తెలిసింది. దాని ద్వారా వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏం చేసారో అది తెలిసింది. మనం కూడా రాబోయే జనరేషన్స్ కానీ ఇంకేదానికైనా సరే ఆర్ట్ పరంగా ఒకటి ఇవ్వాలి, ఒక విషయాన్ని చెప్పాలి. అది చెప్పనప్పుడు అది అన్ఫుల్ఫిల్ కాదు. నా ఉద్దేశంలో అది ఆర్ట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట మన ఇండియన్గా. అట్లా అక్కడ బ్రౌన్ వర్క్స్ అవి అవి ఒక చింపాంజీ సిరీస్, అవి రీసెంట్గా అది కంప్లీట్ కాలే, ఇంకా ఒక 2 అయినాయి అవి. అట్లా డిఫరెంట్గా. ఇదేమో సైంటిఫిక్గా కెమికల్ ఓరియంటెడ్ సిరీస్ ఇవి. అవి స్టార్ట్ అయినాయి, అవి జరుగుతున్నాయి అనమాట, ప్రాసెస్లో ఉన్నాయి. అక్కడ 4 అవి అవర్స్ ఇవి
అదే పైన ఇవా ఇవి ఇవే కదా. ఇవే డిఫరెంట్ అంటే ఎవల్యూషన్ లా ప్రతిదీ మార్పు జరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రీస్ కానీ, మనిషి లోపల కానీ, బ్రెయిన్ లోపల కానీ, అండ్ పుట్టగొడుగుల లోపల కానీ, ప్రతి దాంట్లో ఒక మార్పు, చిన్న చిన్న మార్పులు జరగడం వల్లనే అది దాని డిఫరెంట్ రూపాలు మార్చుకున్నది అనమాట. అట్లా అది మెయిన్ విషయం.